శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. చౌడుప్పల్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి దివ్య చరణార విందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ గణపతి వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. గణపతి సకల లోకములకు అధీశ్వరుడై ప్రథమ పూజకునేటువంటి మహానుభావుడు, దివ్య చేజోవంతుడై అనేక మంది యొక్క కష్టములను పోగొట్టాడు. ఒక చమత్కారమైనటువంటి కథను ఈ రోజున మీకు చెబుతాను. ఇది ఒక చమత్కారం అన్నమాట. గణపతి వైభవంలో గణపతి శనిని నివారింపచేసేటువంటి దేవుడు. శనేశ్చరుడు అంటారు. శనైశ్చరుడు మందగమనుడు. ఆయన చూపు పడినా ఆ శని చాలకపోయినా అర్ధాష్టమ శనిని రకరకాల పేర్లతో జ్యోతిష్శాస్త్రజ్ఞులు పిలుస్తారు. శని వలన మానవులకు కష్టం కలుగుతుంది. అయితే కొందరు శని వెళ్ళబోయేటప్పుడు మేలు చేస్తాడు అని కూడా అంటారు. శని యొక్క దృష్టి పడినా, శని చాలకపోయినా, వాళ్ళ జాతకంలో శని ఇబ్బంది పెడుతున్నా ఆ మానవుడు పడేటువంటి కష్టం వర్ణనాతీతం. ఎందుకని అంటే భార్యా పిల్లలతో తగాదాలు, దరిద్రం, ఉన్న ఆస్తులు పోవటం, ఏ ఉద్యోగం లేకుండా ఉండడం, పోషణ సక్రమంగా ఉండకుండా ఉండడం, అపనిందల పాలవటం, ఇలాంటివి మానవునికి విపరీతమైనటువంటి కష్టాన్ని తెచ్చిపెడతాయి. అష్టదరిద్రములు అంటారే, ఈ అష్టదరిద్రములన్నీ ఈ శని చాలకపోతే వస్తాయి. మరి ఈ శని యొక్క రక్షణ, శని చూపు మన మీద పడకుండా ఉండాలి అంటే, శని మన జోలికి రాకుండా ఉండాలి అంటే ఒక ఇద్దరు దేవతలను చెబుతారు. ఇద్దరు దేవతలలో ఒకళ్ళు గణపతి, మరొకరు ఆంజనేయ స్వామి. మనం ఇప్పుడు గణపతి గురించి చెప్పుకుంటున్నాం గనక గణపతి ఎలా శనైశ్చరుని తప్పించుకున్నాడో విందాం. శనైశ్చరుడు అందరినీ పడతాడు. గిలగిల గిలగిల గిలగిలలాడిపోతారు వాళ్ళందరూ. వచ్చాడు అందరినీ పడతానని గణపతి దగ్గరికి వచ్చాడు. గణపతి దగ్గరికి వచ్చి నిన్ను పట్టేస్తాన్ అన్నాడు శనైశ్చరుడు. అయ్యో, నువ్వు చాలా గొప్పవాడివి, నీ ధర్మాన్ని నువ్వు చెయ్యాలి కదా, నిన్ను ధిక్కరించేటువంటి సాహసం నాకు లేదు శనైశ్చర. అయితే ఒక పని చేద్దాం, నువ్వు ఎప్పుడు నన్ను ఆవహిస్తావో నేను చెబుతాను, ఎప్పుడు నన్ను పడతావో నీకు ఒక తారీఖు చెబుతాను. చెప్పు చెప్పు అన్నాడు శనైశ్చరుడు. చెబుతున్నాను విను అని ఆ చెయ్యి ఇవ్వమని ఆ చేతి మీద రేపు అని రాశాట. రేపు. అప్పుడు శనైశ్చరుడు చూచి గణపతి ఎక్కడికి వెళతాడు, రేపు వచ్చి ఈతనిని పట్టి కష్టపెడతాను అనుకొని వెళ్ళిపోయినాడు. వెళ్ళి పొద్దున్నే లేచాడు. లేచి ఈయనకు గుర్తునలే, మందుడు కదా, ఏమి రాశాడు. కొందరు ఏం చేస్తారంటే పుస్తకంలో రాసింది నోటికి వచ్చేస్తుంది, మస్తకంలోకి వెళ్ళిపోతుంది, పుస్తకంలోది మస్తకంలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు కళ్ళు మూసుకున్నా చెప్పేస్తారు. కొందరు అసలు ఏ పేజీలో రాసామో తెలియదు, అదొక విచిత్రం చదివే వాళ్ళలో. ఆ పుస్తకంలోదంతా మస్తకంలో తెచ్చుకునేవాడు ఒకడైతే, ఇంకోడేమో రాశానా లేదా అని ఒక అనుమానం అయితే, రాశాను కానీ ఏ పుస్తకంలో రాశానో తెలియదు, ఒకటి రాసిన తర్వాత చదువుకుంటే కానీ తెలియదు. ఇలా రకరకాలు. సరే, అలాంటి వాడనమాట మందుడు. ఆ మందుడు అంటే శనైశ్చరుడు ఎప్పుడు పట్టాలని చేయి చూసుకున్నాడు పొద్దున్నే. రేపు రేపు కదా అనుకున్నాడు. ఆ రోజు పోయింది. మళ్ళీ మర్నాడు చూసుకున్నాడు, రేపు. ఇవాళ కూడా చూసుకున్నాడు, ఏమనుంది, రేపు. ఇక ఆయన పట్టేది లేదు, ఆయన వచ్చేది లేదు. ఎప్పుడు చూసినా రేపు రేపు రేపే కదా. ఇలా అందుకనే గణపతిని గనక అర్చించినట్లయితే తెలివితేటలు అంటారు వీటిని. మనిషి తెలివితేటలు గొప్పవాడు. బుద్ధిబలము గొప్పదా, భుజబలము గొప్పదా? బుద్ధిబలమే గొప్పది. అందుకనే సిద్ధి వినాయక శివతనయ, బుద్ధి ప్రదాయక మృదు హృదయ. ఆంజనేయ స్వామి వారిని కూడా పడదామని చూసేట. ఆంజనేయ స్వామి వారు ఏమన్నాడు అంటే, నేను రామనామాన్ని ఎప్పుడైతే మర్చిపోతానో అప్పుడు జపించకుండా ఉంటానో అప్పుడు పట్టేయమన్నాడు. ఒకనొక సమయమైన గంధమాదన పర్వతాలలో రామ్ 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 అంటూ రామనామాన్ని జపిస్తుంటే మనస్సులో జపిస్తున్నాడు ఆయన, పైకి అనకుండా. శనైశ్చరుడు అనుకున్నాడు, ఓహో నిద్రపోతున్నాడు గామల్లు అని భావించి, నిద్రపోతున్నాడేమోనని భావించి గబగబ శనైశ్చరుడు ఆ కళ్ళలో నుంచి వెళదామని, అలా చెవుల్లో నుంచి వెళదామని తిరుగుతున్నాడు, ఇటు ప్రవేశించాలని.
చెవులలో నుంచి రామనామం, కళ్ళలో నుంచి రామనామం, రోమల్లో నుంచి రామనామం. ఇంత ఎలా రోమములో నుంచి రామనామం వినపడుతుంటే గెరగెర 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 తిరుగుతున్నాడు ఇటు తెలియక. అప్పుడు ఆంజనేయ స్వామి వారు ఊరుకున్నా, ఆంజనేయ స్వామి వారి వాలము అంటే తోక, నిశిచర్ర గండములకు కర్ర వాలము, ఆ వాలము భక్త జనులకు ఆల వాలము, ఆ వాలము గిరగర గిరగర తిప్పి శనేశ్వరుని అని పట్టేసి కట్టేసి ఆ కొండకు పళ 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 కొడుతుంటే హనుమా హనుమా హనుమా, హనుమా కాదు రామ 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 అన్నాడు. అప్పుడు శనీశ్వరుడు అన్నట్ట, స్వామి కాపాడు. అప్పుడు వదిలిపెడితే ఆ రోజు మంగళవారం, మహానుభావుడైనటువంటి శనివారం ఆంజనేయ స్వామి వారు పుట్టాడు. ఇక నుంచి ఎవడైనా సరే ఆంజనేయ హనుమాన్ చాలీసాను పారాయణ చేస్తే, ఆంజనేయుని ప్రదక్షిణ చేస్తే నేను వాళ్ళ జోలికి పోను అని శనైశ్చరుడు చెప్పాడట. అందుచేతనే ఆంజనేయ స్వామి వారిని శనివారం నాడు పుట్టాడు ఆంజనేయ స్వామి వారు. మంగళవారం నాడు ఈ విషయం బహుమతి కూడా అమ్మవారికి ఇచ్చాడు, ఉంగరాన్ని. అందుచేత ఈ 2 వారాలు చాలా గొప్పవి. అలాగే బుధవారం మహానుభావుడైనటువంటి గణపతికి ఇష్టమైనటువంటి రోజు. ఈ బుధవారం శక్తివంతమైనటువంటి రోజు. గణపతి యొక్క దివ్యమైనటువంటి అర్చనతో ఆ మహానుభావునికి వడపప్పు ఇస్తే చాలు, చలిమిడి వడపప్పుతోనే ఆనందించేటువంటి మహానుభావుడు. ఇంకొకళ్ళైతే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం ఉందనుకోండి, వెంకటేశ్వర స్వామి ప్రసాదం మామూలు ఉండదు. నెయ్యి, జీడిపప్పు, ఆ రకరకాల సుగంధ పరిమళాలు, ఎంతలా లడ్డు అంత ఉండాలి ఆయనకి. ఇంకొకళ్ళకి రకరకాలు. ఇప్పుడు అన్నవరం సత్యనారాయణ స్వామి వారు ఉన్నారనుకోండి, బ్రహ్మాండంగా బెల్లం అవి ఇవి కలిపి బ్రహ్మాండంగా ఘుమఘుమలాడిపోయేటట్టు ఇస్తారు. అయితే మన దేవుడికి అమాయకుడు పాపం, చిట్టి తండ్రి, బుజ్జివాడు, గుజ్జు రూపం కలిగినటువంటి వాడు, పొట్టి కాళ్ళు కలిగిన వాడు, లంబోదరుడు. ఇంత ఉన్నా ఆయనకి కాస్త వడపప్పు అలాగే కుడుములు ఇస్తే మురిసిపోయేటువంటి దేవుడు ఎవరు అంటే గణపతి. అలాగే ఇంత పత్రి ఏమక్కర్లేదు, ఆయనకు గరిక దుర్వారం. ఆ దుర్వార అంటే గరికతో ఉన్నటువంటివి కనుక స్వామివారికి అర్పిస్తే గరికని ఆ మహానుభావుడు మురిసిపోతాడు. గరికను దేనికని గణపతికి అర్చించాలి? ఒక ధర్మ సందేహం. గరికంటే ఆయనకు మహా ఇష్టము దేనికని? ఒక్కొక్కడికి ఒక్కో దేవతకి ఇష్టం. కుంకుమతో అర్చన చేయడం అమ్మవారికి ఇష్టం, చూసారా? అలాగే తులసిమాలలు విష్ణుమూర్తికి ఇష్టం, శ్రీకృష్ణ భగవానుడికి. అందుకని వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ, వనమాలి వాసుదేవ, వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ, రాధారమణ రాధారమణ రాధారమణ. వనమాలి అంటే తులసిమాలలు అని అర్థం. అలాగే ఈ మహానుభావుడికి ఏది ఇష్టము అంటే గరిక ఇష్టం, గరిక పువ్వులు. లక్ష్మీదేవికి ఏమి ఇష్టం అంటే కలువ పూలు ఇష్టం. ఇలా రకరకాలైనటువంటివి. ఈయనకు గరిక దేనికని ఇష్టము అంటే గరికను పూజ చేస్తే, గరిక చూడండి భూమిలో నాటితే కణుపులు 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 ఎరగెరగెరగెరగెరగెరగెరగెరగెర అంతటా వ్యాపిస్తుంది. అలాగే గణపతిని పూజ చేసి ధనం కావాలని కోరుకుంటే రూపాయి 2, 5, 100, లక్షలు అలా 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 పెరిగిపోతుంది. సంతానం కావాలని కోరుకుంటే సంతానం కలుగుతుంది. విద్య కావాలనుకుంటే విద్య కలుగుతుంది. ఇన్ని కారణాలు గణపతి వల్ల లభ్యమవుతాయి కనుక గణపతిని ఇంతటి అర్చన చేస్తారు. ఈ గణపతి యొక్క దివ్యతత్వం మామూలు కాదు. గణపతి ఒక ఉపనిషత్తు అని ఒకటి ఉంటుంది. గణపతి ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఏకదంతం కలిగినటువంటి వాడు. ఈ కథ రేపు మీకు చెబుతా. ఏకదంతము ఎందుకుంటుంది, వక్రతుండము దేనికి ఉంటుంది, లంబోదరుడై దేనికని మహానుభావుడు అవతరించాడు. ఈ విశేషములన్నీ కూడా అమోఘమైనటువంటి జ్ఞానాన్ని, మనకు మోక్షాన్ని, ఇహమందున సమస్త సుఖాలు కలిగించేటువంటి దివ్యమైనటువంటి స్వరూపం గణపతి యొక్క దివ్య స్వరూపం. అట్టి స్వామి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడం ఎందరెందరో మహనీయులు. వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతిం మహాదేవసుతం
మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదకప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదకప్రియం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం. స్వస్తి.